హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను సెన్సార్ హబ్ బూస్టర్ ప్యాక్లో ఉన్న డిఫరెంట్ సెన్సార్స్ ఉంటాయి. అందులో నేనేంటంటే ఈ వీడియోలో 3 సెన్సార్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి వచ్చి ఏంటంటే మోషన్ సెన్సార్ ఒకటి, నెక్స్ట్ వన్ వచ్చి హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ సెన్సార్స్ వర్కింగ్ గురించి చూద్దాము. ఫస్ట్ మోషన్ సెన్సార్ తీసుకున్నట్లయితే ఇక్కడ యాక్సిలరోమీటర్ అనేది ఈ మోషన్ సెన్సార్ ద్వారా మనము వెరిఫై చేసుకోవచ్చు. అంటే ఏంది, ఈ బూస్టర్ ప్యాక్ను రొటేట్ చేసే కొద్దీ అక్కడ XYZ యాక్సిస్ వాల్యూస్ని మనకు జనరేట్ చేసి టెరాటమ్లో డిస్ప్లే చేస్తాయి. అదేవిధంగా ఇక్కడ హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ సెన్సార్స్ మనము వీటిని టచ్ చేసినట్లయితే మనకి డిఫరెంట్ వాల్యూస్ని టెరాటమ్లో మనకి డిస్ప్లే చేస్తాయి. సో ఫస్ట్ ఇక్కడ ఈ మోషన్ సెన్సార్ అంటే ఏంది, యాక్సిలరోమీటర్ ఎలా వర్క్ అవుతుందో ఫస్ట్ ఇది చూద్దాము. తర్వాత ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ సెన్సారు ఎలా వర్క్ అవుతుందో తర్వాత చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ TM4C లాంచ్ ప్యాడ్ని బూస్ట్ ఎక్సెల్ సెన్సార్ హబ్ బూస్టర్ ప్యాక్ని ప్రాపర్గా కనెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, మనకి సెన్సార్ హబ్ ఉంది కదా, అక్కడ J1 J3 పిన్స్ ఐడెంటిఫికేషన్ ఉన్నాయి కదా. అదేవిధంగా మనం TM4C లాంచ్ ప్యాడ్లో కూడా J1 J3 ఉంది కదా, ఈ రెండు మ్యాచ్ అయ్యే విధంగా కనెక్షన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో అవి రెండు మ్యాచ్ అయిన తర్వాత అదే డైరెక్షన్లో ఈ సెన్సార్ హబ్ని TM4Cతో కనెక్ట్ చేసుకోవాలి. సో చాలా కేర్ఫుల్గా కనెక్ట్ చేసుకోవాలి. సో మీరు కానీ రివర్స్ డైరెక్షన్ ఇచ్చినట్టయితే సెన్సార్ హబ్ అనేది డ్యామేజ్ అయ్యేదానికి స్కోప్ ఉంది. కాబట్టి ఇది ప్రాపర్గా మనము సెట్ చేసుకోవాలి. వన్స్ సెట్ చేసుకున్న తర్వాత మనం అక్కడ సెలక్షన్ స్విచ్ని డీబగ్ మోడ్లో సెట్ చేసుకోవాలి. తర్వాత USB పోర్ట్ పిన్ని TM4C లాంచ్ ప్యాడ్కి కనెక్ట్ చేయాలి. అనదర్ ఎండ్ని మన PCకి కనెక్ట్ చేసుకోవాలి. వన్స్ కనెక్ట్ చేసిన తర్వాత మనకి సెన్సార్ హబ్బు అక్కడున్న LED గ్లో అవుతుంది, లాంచ్ ప్యాడ్లో ఉన్న LED కూడా గ్లో అవుతుంది. వన్స్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ యాక్సిలరోమీటర్ ప్రోగ్రామ్ రన్ చేయాలి కాబట్టి ఫస్ట్ వర్క్ స్పేస్ లొకేషన్ సెట్ చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ డెస్క్టాప్ లొకేషన్లో రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూని క్లిక్ చేసి ఫోల్డర్ని క్లిక్ చేసుకున్నా. సో ఫోల్డర్కి ఒక నేమ్ ఇవ్వాలి కాబట్టి నేను ES అని టైప్ చేసుకున్నా. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, డెస్క్టాప్ లొకేషన్లో నేను ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ కోడ్ కంపోజర్ స్టూడియోని డబుల్ క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ చూడండి, వర్క్ స్పేస్ని బ్రౌజ్ చేయాలి కాబట్టి బ్రౌజ్ బటన్ని క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, డెస్క్టాప్ని క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి తర్వాత ESని క్లిక్ చేసుకున్నాను. సో ఫైనల్గా ఓకే బటన్ క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, వర్క్ స్పేస్ లొకేషన్ నేను సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఓకే బటన్ని క్లిక్ చేసుకున్నాను. తర్వాత చూడండి, ఇక్కడ మనకి కోడ్ కంపోజర్ స్టూడియో విజార్డ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఫస్ట్ ఈ విజార్డ్ని మ్యాక్సిమైజ్ చేసుకోవాలి కాబట్టి నేను మ్యాక్సిమైజ్ బటన్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ CCS ప్రాజెక్ట్స్ని క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ చూడండి, సెలెక్ట్ సర్చ్ డైరెక్టరీ ఉంది కదా, బ్రౌజ్ బటన్ని క్లిక్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మై కంప్యూటర్ని అన్ఫోల్డ్ చేసుకున్నాను. తర్వాత లోకల్ డిస్క్ Cని అన్ఫోల్డ్ చేసుకున్నాను. సో తర్వాత స్క్రోల్ డౌన్ చేసి TIని అన్ఫోల్డ్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, డెవావేర్ C సిరీస్ని అన్ఫోల్డ్ చేసుకున్నాను. తర్వాత ఎగ్జాంపుల్స్ని అన్ఫోల్డ్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, బోర్డ్స్ని అన్ఫోల్డ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ EKTM4C 123 GXL బూస్ట్ ఎక్సెల్ సెన్సార్ హబ్ ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేసి ఓకే బటన్ని క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, సెకండ్ ఆప్షన్ కాంప్ DCM ఉంది కదా,
సో అక్కడ టిక్ మార్క్ చేసి ఫినిష్ బటన్ క్లిక్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కాంప్ DCM ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది కదా. ఇక్కడ కాంప్ DCM MPU9150.c ఉంది కదా, డబుల్ క్లిక్ చేయండి. సో ఈ ప్రోగ్రామ్ మనం డిలీట్ చేయాలి కాబట్టి క్లిక్ చేసి Ctrl+A డిలీట్ బటన్ క్లిక్ చేశాను. అంటే ఇది సెలెక్ట్ చేసి డిలీట్ చేసాను. సో ఇప్పుడు చూడండి, మనకి యాక్సిలరోమీటర్ ప్రోగ్రామ్ అనేది డెస్క్టాప్ లొకేషన్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఆ ప్రోగ్రామ్ను ఓపెన్ చేసి తర్వాత క్లిక్ చేసి Ctrl+A Ctrl+C అంటే ఇది ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసి కాపీ చేసుకున్నాను. సో ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ పేస్ట్ చేయాలి కాబట్టి CC స్టూడియోని ఓపెన్ చేసి క్లిక్ చేసి Ctrl+V ప్రెస్ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, యాక్సిలరోమీటర్ ప్రోగ్రామ్ అనేది టైప్ చేశాను. తర్వాత సేవ్ బటన్ క్లిక్ చేసుకున్నాను. తర్వాత బుల్డ్ చేయాలి కాబట్టి బుల్డ్ బటన్ని క్లిక్ చేసుకున్నాను. వన్స్ బుల్డ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి బిల్డ్ ఫినిష్డ్ వచ్చింది. అంటే మన ప్రోగ్రాంలో ఎలాంటి ఎర్రర్స్ లేవు. తర్వాత డీబగ్ చేయాలి కాబట్టి డీబగ్ బటన్ని క్లిక్ చేసుకున్నాను. వన్స్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత సో నేను CC స్టూడియోని మినిమైజ్ చేసి తర్వాత టెరాటమ్ని డబుల్ క్లిక్ చేశాను. సో తర్వాత ఇక్కడ చూడండి, మనకి సీరియల్ ఉంది కదా, సీరియల్ని ఆ బబుల్ని ఎనేబుల్ చేసి పోర్ట్ COM7 స్టార్లెస్ విర్చువల్ సీరియల్ పోర్ట్ని సెలెక్ట్ చేసి తర్వాత ఓకే బటన్ని క్లిక్ చేసుకున్నాను. తర్వాత సెటప్ బటన్ని క్లిక్ చేసి సీరియల్ పోర్ట్ని సెలెక్ట్ చేసి తర్వాత బాడ్ రేట్ని 1,15,200ని సెట్ చేసి ఓకే బటన్ క్లిక్ చేసుకున్నాను. తర్వాత CC స్టూడియోని ఓపెన్ చేసి రెజ్యూమ్ బటన్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ అదేవిధంగా టెరాటమ్ని ఓపెన్ చేయాలి కాబట్టి మినిమైజ్ చేసి ఇది ఓపెన్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను సెన్సార్ హబ్ని రొటేట్ చేసే కొద్దీ అక్కడ XYZ యాక్సెస్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఏంది, మనం XYZ డైరెక్షన్ని చేంజ్ చేసే కొద్దీ సెన్సార్ హబ్లో ఆటోమేటిక్గా టెరాటమ్లో ఆ పర్టికులర్ డైరెక్షన్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. పర్టికులర్ యాంగిల్స్తో మనకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. అంటే XYZ ఈ యాక్సిస్ వాల్యూస్ అనేటివి అక్కడ మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి యాక్సిలరోమీటర్లో ఉన్న వాల్యూస్ని మనం చూడొచ్చు. సో వన్స్ ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ CC స్టూడియోని ఓపెన్ చేసి టర్మినేట్ బటన్ని క్లిక్ చేసుకోండి. తర్వాత టెరాటమ్ను కూడా క్లోజ్ చేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ ప్రోగ్రామ్ నేను హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ సెన్సార్ని ఎలా యాక్టివేట్ చేయాలో చూద్దాం. సో నేను ఇదే ప్రాజెక్ట్ లొకేషన్ యూజ్ చేసుకుంటున్నాను కాబట్టి ప్రాజెక్ట్ని క్లిక్ చేసి ఇంపోర్ట్ CCS ప్రాజెక్ట్ని క్లిక్ చేసి నెక్స్ట్ సెలెక్ట్ సర్చ్ డైరెక్టరీ ఉంది కదా, బ్రౌజ్ బటన్ని క్లిక్ చేసి తర్వాత కంప్యూటర్ని అన్ఫోల్డ్ చేసి తర్వాత లోకల్ డిస్క్ సీన్ని అన్ఫోల్డ్ చేసి స్క్రోల్ డౌన్ చేసి TIని అన్ఫోల్డ్ చేసి తర్వాత టివావేర్ C సిరీస్ని అన్ఫోల్డ్ చేసి నెక్స్ట్ ఎగ్జాంపుల్ని అన్ఫోల్డ్ చేసి తర్వాత బోర్డ్ని అన్ఫోల్డ్ చేసి ఫైనల్గా ఇక్కడ EKTM4C123GXL బూస్ట్ XL సెన్సార్ హబ్ ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేసి ఓకే బటన్ని క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, థర్డ్ ఆప్షన్ హ్యూమిడిటీ ఉంది కదా, అక్కడ టిక్ మార్క్ చేయండి. చేసిన తర్వాత ఫైనల్గా
ఫినిష్ బటన్ని క్లిక్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ చూడండి, మనకి హ్యూమిడిటీతో ఒక ప్రాజెక్ట్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది కాబట్టి ఆ ప్రాజెక్ట్ని అన్ఫోల్డ్ చేసి తర్వాత ఇక్కడ హ్యూమిడిటీ _HHT21.c డబుల్ క్లిక్ చేయండి ఆ ఫైల్ని. ఇప్పుడు మన ప్రోగ్రామ్ అనేది ఓపెన్ అయిపోయింది. సో తర్వాత బుల్ చేయాలి కాబట్టి బుల్డ్ బటన్ని క్లిక్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి, బుల్డ్ ఫినిష్డ్ వచ్చింది. అంటే ఏంది, మన ప్రోగ్రాంలో ఎలాంటి ఎర్రర్స్ లేవు. తర్వాత డీబగ్ చేయాలి కాబట్టి డీబగ్ చేసే ముందే మన సెన్సార్ హబ్ని TM4C లాంచ్ ప్యాడ్ని కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసిన తర్వాత డీబగ్ బటన్ని క్లిక్ చేసుకున్నాను. వన్స్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత సో ఫస్ట్ CC స్టూడియోని మినిమైజ్ చేశాను. తర్వాత ఇక్కడ చూడండి టెరాటామ్ని డబుల్ క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ చూడండి సీరియల్ ఉంది కదా, సీరియల్ని సెలెక్ట్ చేసి తర్వాత పోర్ట్ COM7 స్టెరాలిస్ విర్చువల్ సీరియల్ పోర్ట్ ఉంది కదా, సెలెక్ట్ చేసి ఓకే బటన్ని క్లిక్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ సెటప్ని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ సీరియల్ పోర్ట్ని క్లిక్ చేసి బార్డర్ రేట్ ఫ్యాక్టర్ని ఇక్కడ 1,15,200ని సెలెక్ట్ చేసి తర్వాత ఓకే బటన్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ CC స్టూడియోని ఓపెన్ చేసి రెజ్యూమ్ బటన్ని క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ CC స్టూడియోని మినిమైజ్ చేసి ఇప్పుడు చూడండి, మనకి టెరాటామ్లో హ్యూమిడిటీ టెంపరేచర్ వాల్యూస్ అనేటివి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో నేను సెన్సార్ హబ్ని టచ్ చేయలేదు కాబట్టి కాన్స్టెంట్ వాల్యూస్తో అక్కడ డిస్ప్లే అవుతూ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, నేను సెన్సార్ హబ్ని టచ్ చేశాను. ఆటోమేటిక్గా చూడండి, సెన్సార్ హబ్లో టెంపరేచర్ సెన్సార్ని టచ్ చేశాను కాబట్టి టెంపరేచర్ వాల్యూ చేంజ్ అయింది. తర్వాత హ్యూమిడిటీని సెన్సార్ని టచ్ చేశాను కాబట్టి హ్యూమిడిటీ వాల్యూ కూడా చేంజ్ అయింది. సో ఇప్పుడు చూడండి, టెంపరేచర్ వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే టెంపరేచర్ సెన్సార్ని టచ్ చేశాను. ఇప్పుడు హ్యూమిడిటీ సెన్సార్ని టచ్ చేశాను కాబట్టి హ్యూమిడిటీ వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు రిమూవ్ చేశాను కాబట్టి అవి ప్రీవియస్ వాల్యూస్ అంటే కాన్స్టెంట్ వాల్యూస్తో అవి డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా మనకి ఏంటంటే సెన్సార్ యూజ్ చేసి డిఫరెంట్ సెన్సార్స్ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు.